విశాఖలోని కైలాసగిరిపై అద్భుతమైన త్రిశూలం ఏర్పాటుపై మంత్రి లోకేష్ స్పందించారు. ఇక ఎక్స్ వేదికగా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్లోని పవిత్ర సోమనాథ్ ఆలయ చారిత్రక పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ విశాఖ కైలాసగిరిపై ఈ అద్భుతమైన త్రిశూలాన్ని ప్రారంభించడం రాష్ట్ర ఆధ్యాత్మిక సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీక అని లోకేష్ అభివర్ణించారు. సోమనాథ్ ముందున్న విశాలమైన సముద్రం పట్టుదలకు బలానికి ఎలాగైతే ప్రతీకగా నిలుస్తోందో సముద్ర తీరానికి అభిముఖంగా ఉన్న కైలాసగిరి కూడా అదే విశ్వాసాన్ని శాశ్వతమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని సోమనాథ్ నుంచి వైజాగ్ వరకు సంస్కృతి విశ్వాసం మంచితనంతో మరింత బలంగా ఎదిగేలా భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. ఓం నమః శివాయ అంటూ లోకేష్ తన ట్వీట్లో వెల్లడించారు. విశాఖలోని కైలాసగిరిపై అద్భుతమైన త్రిశూలం ఏర్పాటుపై మంత్రి లోకేష్ స్పందించారు. ఎక్స్ వేదికగా లోకేష్ ట్వీట్ చేశారు. గుజరాత్లోని పవిత్ర సోమనాథ్ ఆలయ చారిత్రక పునరుద్ధరణ జరిగి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ విశాఖ కైలాసగిరిపై ఈ అద్భుతమైన త్రిశూలాన్ని ప్రారంభించడం రాష్ట్ర ఆధ్యాత్మిక సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీక అని లోకేష్ అభివర్ణించారు. సోమనాథ్ ముందున్న విశాలమైన సముద్రం పట్టుదలకు బలానికి ఎలాగైతే ప్రతీకగా నిలుస్తోందో సముద్ర తీరానికి అభిముఖంగా ఉన్న కైలాసగిరి కూడా అదే విశ్వాసాన్ని శాశ్వతమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. ఇక సోమనాథ్ నుంచి వైజాగ్ వరకు సంస్కృతి విశ్వాసం మంచితనంతో మరింత బలంగా ఎదిగేలా భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. ఓం నమః శివాయ అంటూ లోకేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు.